హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే ఇంట్లోనే చెక్లీలు ఈజీగా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ఇంకా పిల్లల స్నాక్స్‌లో కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పిండి కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక బేషన్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టుకోండి. ఇప్పుడు జల్లెట్లోకి పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 కప్పుల పిండితో చూపిస్తున్నానండి. మీరు కావాలంటే పిండిని తగ్గించుకొనైనా చేసుకోవచ్చు, లేదంటే పెంచుకొనైనా చేసుకోవచ్చు. ఇలా 4 కప్పుల బియ్యం పిండిని జల్లించేసుకున్న తర్వాత అదే జల్లెట్లోకి 1 కప్పు శనగపిండి కూడా వేసుకొని జల్లించేసుకోండి. అన్నీ తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కనుక అన్నీ సగం సగం చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి అరకప్పు మామూలు పప్పులు అంటే వేయించిన శనగపప్పులు అంటారు కదా, అవి అలాగే ఒక అరకప్పు వేయించుకున్న పల్లీలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రం మిక్సీని ఒకటేసారి ఫాస్ట్గా తిప్పేయకుండా మిక్సీని మధ్య మధ్యలో ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. అప్పుడే చక్కగా పొడిలాగా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పొడిని మళ్ళీ జల్లెట్లో వేసేసుకొని జల్లించేసుకోండి. ఇలా పప్పులు ఇంకా పల్లీలు వేసుకోవటం వల్ల చెక్లీ అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా జల్లించుకున్న తర్వాత అడుగున కాస్త రవ్వలాగా వస్తుందండి. ఆ రవ్వను మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. వచ్చిన పిండిని మళ్ళీ జల్లించేసుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా రవ్వలాగా వస్తుంది, దాన్ని అయితే పడేసేయండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి రుచికి సరిపడినంత ఉప్పు, కారం నేనైతే ఇక్కడ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అయిన నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు వేసుకోవటం వల్ల చెక్లీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇంకా ఒక టేబుల్ స్పూన్ వాము, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొద్దిగా బటర్ని ఇలా వేడి చేసుకొని వేడిగా వేసుకోవాలి. ఇక్కడ బటర్ ప్లేస్లో నూనె వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చండి. అది పూర్తిగా మీ ఇష్టం అండి. మీకు ఏది కావాలంటే అది వేసేసుకోండి, కానీ వేడిగా ఉండాలి. ఇలా నూనె కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత అంతా కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత పిండిని ఇలా చేత్తో పిడికెలతో గట్టిగా పట్టుకున్నారంటే అది గట్టి ఉండలాగా రావాలి. ఇంకా చేత్తో నలిపితే ఈజీగా నలిగిపోవాలండి. అలా వచ్చిందంటే మనం వేసుకున్న నూనె కానీ నెయ్యి కానీ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి కొద్దిగా పిండిని ఇలా సపరేట్గా తీసుకొని అందులోకి వేడి నీళ్లు వేసుకొని కలిపేసుకోండి. ఇక్కడ నేను మొత్తం పిండిని ఒకటేసారి కలపాలంటే కష్టం కాబట్టి ఇలా కొద్దిగా కలుపుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ బాగా పిసుకుతూ కలపాలి. ఇక్కడ పిండి ఎంత బాగా పిసికితే మీకు చెక్లీ అనేవి అంత బాగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. పిండిని మాత్రం జాగ్రత్తగా బాగా పిసుకుతూ కలుపుకోండి. అలాగే ఇలా కలుపుకునేటప్పుడే కాస్త పిండిని టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండిని కలుపుతూ ఉన్నారంటే మొత్తం ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట. లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. అలాగే మరీ గట్టిగా ఉన్నట్లయితే కనుక మనకు చెక్లీలు వేసుకునేటప్పుడు విరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి. సో పిండిని అయితే ఇలా మీడియంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పిండిని కలిపేటప్పుడు మాత్రం బాగా నాదుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని ఇప్పుడు చక్రాల్లాగా ఒత్తుకోవడం కోసం కారపూస గొట్టానికి ఇలా స్టార్ ఉండే బిళ్ళను వేసేసుకోండి. ఇప్పుడు దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కలిపెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో చేసుకొని కారపూస గొట్టంలో పెట్టేసుకోండి. పిండి పెట్టుకునేటప్పుడు గొట్టానికి నిండుగా కాకుండా కాస్త వెలితిగానే పెట్టేసుకొని పైన మూతతో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్లీలాగా ఒత్తుకోవడం కోసం ఇలా బటర్ పేపర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ ఒక చిన్న రౌండ్ ఒత్తుకొని దాని చుట్టూ చెక్లీలాగా ఒత్తుకుంటూ రావాలండి. అలాగే ఇలా చెక్లీలాగా ఒత్తుకునేటప్పుడు ఫస్ట్ కొనని నెక్స్ట్ లేయర్కి బాగా అంటించేసేయండి. అలాగే లాస్ట్లో వచ్చిన కొనని కూడా ముందు లేయర్కి అంటించేసుకోండి. ఇలా అంటించుకున్నారంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఒక వాయికి సరిపడే అన్ని చెక్లీలను అయితే రెడీగా చేసి పెట్టుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కూడా పెట్టేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు అందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్లీలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చెక్లీలని ఆయిల్లో వేసిన తర్వాత నిదానంగా వాటంతట అవే పైకొస్తాయండి. అలా పైకొచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే చెక్లీలు లోపలి వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి అన్నమాట. కాసేపటికి చెక్లీలు మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా ప్యాన్లో అడుక్కు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆయిల్లో బుడగలు కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. అలా బుడగలు పూర్తిగా తగ్గిపోయినాయి అంటే చెక్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు. ఇంకా ఆ టైంలో తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నారంటే చల్లారిపోతాయి అన్నమాట. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా చెక్లీలాగా చేసుకోవడమేనండి. చెక్లీలు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా చెక్లీలు ఫ్రై చేసిన వెమ్మటే వేడి మీద కాస్త మెత్తగా ఉంటాయండి. చల్లారే కొద్దీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట. మీరు వేడి మీద తిని మెత్తగా ఉన్నాయని మాత్రం అస్సలు భయపడకండి. చల్లారే కొద్దీ ఖచ్చితంగా క్రిస్పీగా అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.